చాలా మందితో డిస్కస్ చేసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నా. సో, నాకు ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. యశ్వంత్ వర్మ అసల ముందు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? మీడియా నుంచి గాని, పోలీసుల నుంచి వచ్చినటువంటి ఎఫ్ఐఆర్‌లో గాని ఏముంది? ఆ రోజు ఏం జరిగిందనేది మనం క్లియర్‌గా చూద్దాం. మార్చి 14 తారీఖు రాత్రి 11 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా యశ్వంత్ వర్మకి కేటాయించినటువంటి బంగ్లా ఉంటది కదా! ఆ బంగ్లాలో స్టోర్ రూమ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. యశ్వంత్ వర్మ గాని, ఆయన భార్య గాని ఆ బంగ్లాలో ఆ టైంలో లేరు. అసలు వాళ్ళు ఢిల్లీలోనే లేరు. వాళ్ళిద్దరూ ఒక ప్రైవేట్ కార్యక్రమానికి సంబంధించి మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కెళ్లారు. సో, అగ్ని ప్రమాదం జరగగానే వెంటనే యశ్వంత్ వర్మకి ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటారు గదా! జడ్జిలకి వాళ్ళు ఆ మంటలను ఆపే ప్రయత్నం చేశారు. మంటలు ఇంకా ఇంకా పెరుగుతూ ఉండడంతో రాత్రి 11 గంటలు 43 నిమిషాల టైంకి అగ్నిమాపక సిబ్బందికి ఫోను చేశారు ఫైర్ స్టేషన్‌కి. 2 ఫైర్ ఇంజిన్‌లు, ఒక నలుగురు సిబ్బంది వచ్చి మంటలనైతే వెంటనే ఆర్పేశారు. తర్వాత ఆ గదిలోకెళ్లి చూస్తే 4, 5 గన్నీ బ్యాగులు కాలిపోయినట్టు కనిపించాయి. వాటిలోంచి 500 నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా గదిలో పడున్నట్టుగా ఈ సిబ్బంది గమనించారు. వెంటనే ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంతో అంటే తర్వాత రోజు మార్చి 15 తారీఖు ఉదయం ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఆ ఇంటికొచ్చి ఆ గదిని జాగ్రత్తగా పర్యవేక్షించి చెక్ చేశారు. అప్పటికే కాలిపోయిన నోట్ల కట్టలను సర్దేసి తీసేశారు అక్కడి నుంచని అర్థమైంది. అదే రోజు సాయంత్రం 4 గంటల 50 నిమిషాల టైంలో ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఉంటారు కదా! ఆయనకి చేరవేశారు. సో, ఒక న్యాయమూర్తి ఇంట్లో ఇన్ని నోటుకట్టలు దొరకడం అనేది ఎంత పెద్ద ఇష్యూ అవుద్ది కాబట్టి, మేబీ అందుకే అనుకుంటా ఆ చీఫ్ జస్టిస్ వచ్చి పర్సనల్‌గా నన్ను కలవండి అని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కి ఆదేశించారు. సో, అదే రోజు ఢిల్లీ చీఫ్ జస్టిస్‌ని కలిసారు ఆ డీసీపీ. సో, అసలు ఏం జరుగుతుందనేది ఆయన డీటెయిల్‌గా వివరించారు. అదే రోజు సాయంత్రం భోపాల్‌కెళ్ళినటువంటి జస్టిస్ యశ్వంత్ వర్మ, ఆయన భార్య ఢిల్లీలోని తమ బంగ్లాకి వెంటనే తిరిగొచ్చారు. అదే రోజు రాత్రి 9 గంటల 10 నిమిషాల టైంలో రిజిస్ట్రార్ ప్లస్ సెక్రటరీ అయినటువంటి జస్టిస్ యశ్వంత్ వర్మ దగ్గరికి వెళ్లారు. వెళ్లి అక్కడ అగ్ని ప్రమాదం జరిగినటువంటి స్టోర్ రూమ్‌ని పరిశీలించారు. పరిశీలించి అగ్ని ప్రమాదం జరిగిందని మాత్రమే ఆయన రిపోర్ట్‌లో రాశారు తప్ప, నోట్ల కట్టలు కాలిపోయాయి అనే అంశాన్ని ఎక్కడా గూడా అధికారి మెన్షనే చేయలా. అంటే తర్వాత రోజు మార్చి 16 తారీఖు సాయంత్రం టైంలో సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్‌ని ఢిల్లీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌కి వెళ్లి కలిసారు. కలిసి యశ్వంత్ వర్మ ఇంట్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం గురించి పోలీసులు చెప్పినటువంటి వివరాల్ని ఆయన సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్‌తో పంచుకున్నారన్నమాట. సో, దీంతో యశ్వంత్ వర్మని ఒకసారి వచ్చి నన్ను కలవమనండి అని చెప్పారు ఢిల్లీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌కి. సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేశారు. దాంతో తర్వాత రోజు అంటే మార్చి 17 తారీఖు ఉదయం 8, 8:30 ఆ టైంకి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ యశ్వంత్ వర్మని కలిసారు. కలిసి తనకి పోలీసులు అందజేసినటువంటి వీడియోలు, ఫోటోలు అవన్నీ చూపించి, ఈ నోట్ల కట్టల సంగతేంటి అని నిలదీశారు. ఇదంతా ఎవరో గెట్టినోళ్ళు చేస్తున్నారు సార్. నాకసలు తెలీదు. ఈ డబ్బులు ఎక్కడికొచ్చాయో కూడా నాకు తెలీదు. అదొక స్టోర్ రూమ్ అంతే. మేము దాన్ని అప్పుడప్పుడు వాడుతూ ఉంటామని వర్మ కొత్త వెర్షన్ చెప్పడం మొదలెట్టాడు. యశ్వంత్ వర్మ. సో, మార్చి 25 తారీఖు నాడు అదే వీడియోలని, ఫోటోల్ని చీఫ్ జస్టిస్ ఖన్నాకి చూపించారు. దాంతో అదే రోజు సాయంత్రం జస్టిస్ యశ్వంత్ వర్మని ఢిల్లీ హైకోర్ట్ నుంచి అలహాబాద్ హైకోర్ట్‌కి వెంటనే ట్రాన్స్‌ఫర్ చేసేసారు బదిలీ. అంటే మార్చి 21 తారీఖున తర్వాత రోజు అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు, దానికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ సోషల్ మీడియాకి అప్పుడొచ్చాయి. అంటే మార్చి 14 ఘటన జరిగితే, మార్చి 21 వరకు కూడా అంటే వారం రోజుల పాటు ఆ వీడియోలు ఎక్కడా బయటికే రాలేదన్నమాట. అంటే అసలు వార్తే రాలా ఫస్టు. అంటే ఆ వీడియోలు బయటకొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చినటువంటి విపరీతమైన నెగటివిటీ కారణంగా యశ్వంత్ వర్మ ఇష్యూ మీద విచారణ చేయాలి అని సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ నిర్ణయం తీసుకున్నారు. సో, ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అదే సమయంలో మా హైకోర్ట్ ఏమైనా చెత్తబుట్ట, యశ్వంత్ వర్మ లాంటి వ్యక్తులు మా అలహాబాద్ హైకోర్ట్‌లో స్థానమే లేదు అంటూ అక్కడ న్యాయమూర్తుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో మొన్నటి వరకు జరిగినటువంటి కాదిది. తాజాగా రీసెంట్‌గా ఏం జరిగిందంటే యశ్వంత్ వర్మ మళ్ళీ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఒక లేఖ రాశారన్నమాట. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకి ఒక లేఖ రాశారు. మా స్టోర్ రూమ్‌లో కాలిన నోట్ల కట్టలు కనిపించాయంటూ చెప్తున్నటువంటి విజువల్స్‌ని నాకు, నా కుటుంబానికి ఆపాదించి, నా పరువు ప్రతిష్టల్ని దెబ్బతీస్తున్నారు. అసలు ఆ వీడియోని చూసి నేనే షాక్ అయ్యాను. ఆ గదిలో కాలిపోయినట్టు కనిపిస్తున్నటువంటి డబ్బుని నేను కల్లో కూడా ఎప్పుడు చూడలేదు. నాకు సంబంధించింది గాని, మా కుటుంబ సభ్యులకు సంబంధించింది గాని ఆర్థిక లావాదేవీలకు కూడా బ్యాంకులు, యూపీఐ అప్లికేషన్‌లు, కార్డుల ద్వారానే జరుగుతూ ఉంటాయి. ఎటువంటి డబ్బుని అక్రమంగా దాచిపెట్టాల్సినటువంటి అవసరం నాకు, నా కుటుంబ సభ్యులకి లేదు. అసలు ఆ స్టోర్ రూమ్‌లో మేము పాడైపోయినటువంటి ఫర్నిచరు, వాడి పారేసినటువంటి కార్పెట్లు, చెక్క కుర్చీలు, బల్లలు ఇవన్నీ గూడా మేము అక్కడ పెడుతూ ఉంటాం తప్ప, ఆ షోరూమ్‌లోకి మేము వెళ్ళము. మా ఫ్యామిలీ ఎవరు.
పనివాళ్ళు మాత్రమే ఆ షోరూమ్ వ్యవహారాలను చూసుకుంటారు. ఆ అగ్ని ప్రమాదం జరిగే టైంలో అసలు మేము సిటీలోనే లేము. అగ్ని ప్రమాదం జరిగిందని మాకు మా సిబ్బంది ఫోను చేసి చెప్తే, ప్రాణాపాయం ఉంటుందేమో అని చెప్పి ఎవరి దగ్గరికెళ్ళొద్దని చెప్పాను తప్ప డబ్బు గురించి కాదు. ఆ తర్వాత ఫైర్ ఇంజిన్‌లొచ్చి మంటలను ఆర్పేసిన తర్వాత మా సిబ్బంది లోపలికి వెళ్లి చూస్తే వాళ్ళకి కాలిపోయిన నోట్ల కట్లేమి కనపడల. కానీ నా మీద ఎవరో కుట్ర చేసి కాలిపోయిన కరెన్సీ నోట్ల కట్లు మా స్టోర్ రూమ్‌లోనివే అని ప్రచారం చేస్తున్నారు. తద్వారా మా పరువుని, ప్రతిష్టని తీసేస్తున్నారు. దీని మీద మీరు విచారణ చేసి నిజానిజాలు బయటికి లాగండి అని నేను కోరుతున్నాను అంటే యశ్వంత్ వర్మే రివర్స్‌లో ఓ లెటర్ రాసారు. అయితే యశ్వంత్ వర్మ చెప్తున్నటువంటి మాటల్లో అసలు నిజమే లేదనే వాదన చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఇంట్లో పనిచేసే సిబ్బందిని మీడియా, పోలీసులు ప్రశ్నించారు. ఆ స్టోర్ రూమ్ తాళాల్ని మాకసలు ఇచ్చేవారే కాదు మా సారు. ఆ గదిలోకి మేమెప్పుడు వెళ్ళేవాళ్ళమే కాదు. ఆ స్టోర్ రూమ్‌లో అసలు ఏముందో గూడా మాకు అప్పటి వరకు తెలియనే తెలీదు అంటూ ఆ బంగ్లాలో పనిచేసే సిబ్బంది చెప్పుకొచ్చారు. సో, ఖచ్చితంగా ఇది జరిగింది. ఆయన మీద కుట్ర జరిగిందా? లేదా ఆయనే అక్రమంగా డబ్బులు దాచుకున్నాడా అనేది త్వరలోనే తేలుతుందనేటువంటి నమ్మకం ఉందా? లేదా? అనేది కూడా డౌట్. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం చచ్చిపోయింది చాలా కాలం అయింది అది కూడా చచ్చిపోయి. సో, ఈ ఘటనల సంగతి పక్కన పెడితే అసలు ఎవరు ఈ యశ్వంత్ వర్మ? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆయన గతంలో ఇచ్చినటువంటి వివాదాస్పద తీర్పులు సంగతేంటి? అనేది ఒకసారి చిన్న బ్రీఫ్‌గా చెప్తా. జస్టిస్ యశ్వంత్ వర్మ 1969 సంవత్సరం జనవరి 6 తారీఖున ఆయన జన్మించారు. అంటే ఆయన ఏజ్ 56 సంవత్సరాల వయసనమాట. సో, ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలో ఉండే హన్సరాజ్ కాలేజ్‌లో ఆయన బీకామ్‌ని పూర్తి చేశారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోని రేవా యూనివర్సిటీలో ఎల్ఎల్‌బీని పూర్తి చేశారు. ఆయన 1992 సంవత్సరం ఆగస్టు 8 తారీఖున అడ్వొకేట్‌గా లీగల్ రికార్డ్ చేసుకున్నారు. న్యాయవాద వృత్తిలో భాగంగా ఎక్కువ కాలం అలహాబాద్ హైకోర్ట్‌లోనే ఆయన పనిచేశారు. కార్మికుల సమస్యలు, పరిశ్రమలకు సంబంధించినటువంటి ఇష్యూస్, కార్పొరేట్ చట్టాలు, పనులకు సంబంధించినటువంటి వాటిలో అంటే పన్నులు, టాక్స్‌కి సంబంధించిన వాటిలో ఆయన ఎక్కువ పనిచేశారు. 2006 సంవత్సరం నుంచి అలహాబాద్ హైకోర్టు స్పెషల్ కౌన్సిల్‌గా కూడా ఈయన పనిచేశారు. ఆ తర్వాత 6 సంవత్సరాలకి ఉత్తరప్రదేశ్ చీఫ్ స్టాండింగ్ కౌన్సిల్‌గా ఆయన బదిలీ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో 2 సంవత్సరాల పాటు పనిచేసిన ఆయన అక్కడే సీనియర్ అడ్వొకేట్ స్థాయికి చాలా త్వరగా చేరుకున్నారన్నమాట. 2014 సంవత్సరంలో అక్టోబర్ టైంలో ఆయన్ని అలహాబాద్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా ఆయన నియమించింది. 2 సంవత్సరాల తర్వాత అలహాబాద్ హైకోర్టులో పర్మనెంట్ జడ్జిగా 2016 సంవత్సరం ఫిబ్రవరి టైంలో ఆయన్ని నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ తర్వాత 2021 సంవత్సరం అక్టోబర్ 11 తారీఖున యశ్వంత్ వర్మని ఢిల్లీ హైకోర్టు జడ్జిగా కూడా ట్రాన్స్‌ఫర్ చేశారన్నమాట. ఇది ఆయనకు సంబంధించినటువంటి కెరీర్‌కి సంబంధించిన కథ. అయితే ఈయన పలు వివాదాస్పద కేసుల్లో వివాదాస్పద రీతిలో తీర్పులు కూడా గతంలో ఇచ్చారు. మీకు గుర్తుంటే 2018 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లో ఒక మెడికల్ కాలేజ్‌లో ఏకంగా 63 మంది చిన్న పిల్లలు చనిపోయారు. టైంకి ఆక్సిజన్ అందక 63 మంది పిల్లలతో పాటుగా 18 మంది పెద్దవాళ్ళు కూడా చనిపోయినటువంటి ఘటన ఆ రోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసింది. ఆ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి డాక్టర్ కఫీల్ ఖాన్‌కి 7 నెలల్లోనే అంటే అరెస్ట్ చేసి లోపల పెట్టిన 7 నెలల్లోనే బెయిల్ ఇచ్చేసారు. ఆ బెయిల్ ఇస్తూ తీర్పిచ్చింది ఎవరో కాదు. ఈ యశ్వంత్ వర్మే. ఇక 2024 సంవత్సరంలో ఎన్నికలకి ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 525,00,00,000 డబ్బుని చాలా రచ్చ జరిగింది అప్పట్లో. కాంగ్రెస్ పార్టీ లెక్కల్లో చూపించకుండా 520,00,00,000 అక్రమ లావాదేవీలు జరిపినట్టుగా ఐటీ శాఖ కీలక ఆధారాల్ని సమర్పించిందంటూ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు చేస్తున్నటువంటి వాదనలన్నీ పచ్చి అబద్దాలని ఇద్దరు సభ్యులున్నటువంటి దిశభ్య ధర్మాసనం ఒక తీర్పిచ్చింది. ఆ ఇద్దరు సభ్యుల్లో ఒకరే జస్టిస్ యశ్వంత్ వర్మ. సో, ఇట్లా రకరకాల వివాదాస్పద కేసులున్నాయి. మీకు గుర్తుంటే గతంలో గాలి జనార్దన్ రెడ్డి కేసులో 5,00,00,000 లంచం తీసుకుని రామానుజన్ ఏదో ఉంది ఒక జడ్జ్. ఆయన బెయిల్ ఇచ్చేసాడు గాలి జనార్దన్ రెడ్డికి. ఆ తర్వాత ఈ విషయం బయటపడి మొత్తం ఎంక్వైరీ చేసి ఆయన తప్పని తేలితే తట్టుకోలేక ఆయన తనను తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు ఒకాయన గతంలో మీకు గుర్తుంటే. సో, న్యాయ వ్యవస్థ అంటే మీరు ఎవరినడిగినా సరే అన్ని వ్యవస్థల కంటే ఎక్కువ భ్రష్టు పట్టిపోయింది న్యాయ వ్యవస్థని చాలా ఓపెన్‌గా చెప్పుకోవడం మొదలెట్టారు ఈ మధ్య. ఇదివరకన్నా గతంలో ఆగేవారు. అమ్మో! మళ్ళీ ఇది కోర్టు ధిక్కరణ కిందకొస్తదేమో అని. కానీ ఈ మధ్య ఎంత భ్రష్టు పట్టిపోయిందంటే పోలీస్ వ్యవస్థ కంటే వరస్ట్‌గా ఉంది న్యాయ వ్యవస్థ అనేవాళ్ళు గూడా ఉన్నారు. సో, ఈ మొత్తం వ్యవహారం మీద కామెంట్ ఏమన్నా చేయండి.